ముక్క ఇటుపక్క ఇవి అయితే గుండ్రంగా రౌండ్గా ఉండి తింటుంటే లోపల జ్యూసీగా ఎంతో బాగుంటుంది. ఇప్పుడు 3 కబాబులు అయింది. లేదు ఇంకా చూడటానికి గొప్పగా ఉండాలి అంటే ఈ స్లైస్ తీసుకొని అరటికాయ ఇంతకుముందు కట్ చేసినట్టు కాకుండా ఇలా సన్నగా ఇలా కట్ చేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఇలా పొడుగ్గా వస్తుంది. ఇలా సింపుల్గా మనకి కావాల్సిన అన్ని స్లైసులు బజ్జీలు చేసుకోవడానికి కూడా ఇలాంటి స్లైసర్ బాగా పనిచేస్తుంది. సో ఇది మనం చక్కగా కట్ చేసేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చూడడానికి అందంగా చేయడం కోసం కొంచెం అంత నూనె తీసుకొని ప్లేట్ పైన నూనె పెట్టేసి తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని ఒకదానికొకటి ఇలా పెట్టుకొని తర్వాత దీనిపైన మన దగ్గర ఉన్న ఈ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా దీనిపైన అమర్చేసుకుందాం. మరీ లావుగా కాకుండా మనకి ఈ మిశ్రమం అంతా సరిపోయే విధంగా దీనిపైన చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని మనం ఈ అరటికాయ ముక్కల పైన చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాం. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ కదా. దీనిపైన మళ్ళీ ఈ అరటికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా నీట్గా అమర్చేసుకొని ఒకదానిపైన ఒకటి అమర్చేసుకొని దీన్ని మొత్తంగా కుక్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని రకరకాలుగా కట్ చేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. సో ఒకటి ఇలా ట్రై చేద్దాం, ఒకటి అలా ట్రై చేద్దాం. కానీ ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన చిటికెడంత కారము, ఎందుకంటే మనం లోపలైతే మనం మిరియాలు అన్నీ వేసుకున్నాం, మరి అరటికాయకు కూడా కొంచెం టేస్ట్ రావాలి కదా, చిటికెడంత ఉప్పు. ఇదే విధంగా మనం ముందుగా చేసుకున్న ఈ చిట్టి అరటికాయల మీద కూడా చిటికెడంత కారం, తర్వాత చిటికెడంత ఉప్పు. ఇప్పుడు దీన్ని వేడి పెనంపై ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం అంత నూనె మనం పెనం మీద వేసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని ఒక సైడ్ ఇలా కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ కబాబ్స్ కుక్ అయిన తర్వాత భలే టేస్టీగా ఉంటాయి. మరి ఇంత పెద్దగా చేసుకున్న దీన్ని కూడా చాలా సింపుల్, ఇలా తీసాను చూడండి ప్లేట్లో నుంచి. దీన్ని మన మీద నూనె పడకుండా ఇలా ఒత్తేసుకుందాం. ఇటు పక్కన కూడా చిటికెడంత కారం, కొంచెం అంత ఉప్పు. చాలా సింపుల్. మీకు ఈ పక్క కూడా కొంచెం అంత క్రిస్పీ రావాలంటే కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంది, అది కూడా చూపిస్తాను. కొంచెం అంత కార్న్ఫ్లవర్ ఉందనుకోండి, దాన్ని కొంచెం అంత ఇలా జల్లేసి జస్ట్ చేతితోటి ఇలా అనేస్తే మనం తిప్పుకున్న తర్వాత కొంచెం అంత క్రిస్పీగా వస్తుంది. అంతే, ఏం చేయక్కర్లేదు. ఎంతో సింపుల్. వంటలన్నీ అంతే మరి సింపుల్. మనం చేసే క్రియేటివిటీ దాన్ని పట్టి ఉంటుంది. దీనికి ఒకవేళ మనకి ఇంకా కొంచెం నూనె కావాలనుకుంటే చుట్టుపక్కల వేసుకొని చక్కగా మన ఈ అరటికాయ పన్నీర్ కబాబ్ రెడీ చేసుకుందాం. కొంచెం అటు ఇటు జరుపుకుందాం, ఎందుకంటే మనం అందులో కొంచెం అంత పుట్నాల పొడి వేసాం కదా, దానివల్ల కూడా మంచి పట్టేసుకొని ఉంటుంది మన కబాబు. మన అరటికాయ, పన్నీరు, కోడిగుడ్డు అన్నీ వేసి నాకు ఇష్టమైన స్టైల్లో ఈ కబాబ్స్ చేసుకున్నాం. దీన్ని కూడా కొంచెం కుక్ అయిన తర్వాత మరో పక్కకి మనం టర్న్ చేసుకోవచ్చు. చూడండి ఎంతో వెరైటీగా. ఇది వడ్డిస్తే ఎలా చేశారా అది ఇది అని మీరు అనుకుంటూ ఉంటారు. ఇదంతా అయిన తర్వాత కావాలంటే ఒక్కొక్కటి సపరేట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే అన్నిటినీ ముక్కలుగా ఫ్యాన్సీ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. అరటికాయ కోడిగుడ్డు కబాబ్ రెడీ అయిపోతుంది. మీకు ఒక చిన్న టెక్నిక్ మాత్రమే చూపించాను. మీరు కావాలంటే ఆ మిశ్రమం చుట్టూ మీరు అరటికాయని చక్కగా గ్రేట్ చేసేసి ఆ మిశ్రమం చుట్టూ ఆ గ్రేటర్ని పెట్టి కావాలంటే నూనెలో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా భలే టేస్టీగా ఉంటుంది. సీక్రెట్ చెప్పేసాను, కానీ మరోసారి మన షోలో అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. బంగాళదుంప తురుమును కూడా ఈ కోడిగుడ్డుతోటి చక్కగా కోటింగ్ చేసేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి అది కూడా ఎలా చేయాలో చూద్దాం. ముందైతే ఈరోజు మన ఈ చిట్టి కబాబ్స్ ఎలా ఉంటుందో చూద్దాం. 2 పక్కల ఫ్రై చేసేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా తిరుగు. సరే, ఒక సైడ్ ఏమో కొంచెం కారం వేసాను, ఒక సైడ్ కొంచెం తక్కువగా వేసాను. నో ప్రాబ్లం. మన ఈ కబాబ్స్ రెడీ. మరి దీన్ని వేడిగా అరటికాయ బజ్జీలు తెలుసు, ఈరోజు అరటికాయ కబాబ్, అది కూడా చక్కగా కోడిగుడ్డు వేసి. కోడిగుడ్డు పైన చిన్నప్పుడైతే ఉడకబెట్టిన కోడిగుడ్డు పైన కొంచెం అంత మిరియాల పొడి, ఉప్పు వేసుకొని భలేగా ఎంజాయ్ చేసేవాడిని. మన కబాబ్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా హాటుగా తిన్నాం. కానీ ఈ అరటికాయ ముక్కలు మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు చేసుకోండి, పచ్చిగా ఉండకూడదు. మన ఈ అరటికాయ కబాబ్ ఏంటి వెరైటీగా బజ్జీల్లా బ్రహ్మాండంగా ఉంది. కాదు మాకు చిట్టిగా గుండ్రంగా కావాలి అంటే కూడా ఈ గుండ్రాలు కూడా రెడీగా ఉన్నాయి.
అయితే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అరటికాయ చక్కగా క్రిస్పీగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మరి దీన్ని వేడివేడిగా తినేసి సూపర్గా ఎంజాయ్